అధికారులు కొన్నిసార్లు మరి ఏ విధమైన ఆలోచనతో మరి ముందుకు వెళ్తారో తెలియదని చెప్పాలి. నిజంగా ఒక సంఘటన జరిగింది అనంటే, ఆ సంఘటన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణ ఉండాలి. పూర్వపరాలు పరిశీలించిన మీదట అక్కడ జరిగిన సంఘటన ఏంటి? నిజంగా ఆ సంఘటన జరిగిందా? జరిగితే ఎందుకు జరిగింది? ఏ కారణం జరిగింది? ఎవరిది తప్పుంది? ఎవరిది పొరపాటుంది? ఆ పొరపాటు ఉన్న వ్యక్తిని మనం ఏం చేయాలనే ఒక ఆలోచన అధికారులకు ఉండాలని, మరి అలాగే మరి ఆ విషయంలోనే మరి ఈరోజు ఎవరైతే మరి విక్టిమ్ మరి ఎస్సీ బాలుర వసతి గృహం ఏదైతే ఉందో, హాస్టల్ ఏదైతే ఉందో, హాస్టల్‌లో మరి వార్డెన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు మరి సస్పెండ్ చేసి బయట పెట్టారని చెప్పి విధానంలో ఈరోజు కలెక్టరేట్‌ని ఆశ్రయించడం జరిగింది. అసలు కారణం ఏంటనేది, పూర్వపరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి విక్టిమ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందక్కడ? మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మిమ్మల్ని తీసేయడానికి కారణాలేంటి? ఏవైనా బలమైన కారణాలు? సార్, నా పేరు ఆర్ ప్రసాదరావు అండి. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 32 సంవత్సరాల నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తూ ఉన్నాను. ఎక్కడా రూపాయల లంచం తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ చేయనండి. దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఇలా ఉంటుండగా ఏఎస్ఎఫ్ లీడర్స్ వచ్చి నన్ను డబ్బులు ఇవ్వమని నన్ను బలవంతం చేస్తే నేను ఇవ్వలేని చెప్పడం జరిగిందండి. దాంతోటి వాళ్ళు నా మీద కక్షతోటి మా హాస్టల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఎం అప్పారావు అనే వ్యక్తి సహకారంతో హాస్టల్లో ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్ళి బలవంతాన మేము ఆడుకుంటామని చెప్పినప్పటికీ బలవంతాన మరుగుదొడ్లు కడిగిస్తూ ఆ ఫోటోలు తీసి ఏఎస్ఎఫ్ వాళ్ళకి పంపిస్తే ఆ ఏఎస్ఎఫ్ వాళ్ళేమో డీడీ గారికి కలెక్టర్ గారికి పేపర్కి ఇచ్చి ఏఎస్డబ్ల్యూ గారికి ఇచ్చేసి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది సార్. యాక్చువల్గా ఏఎస్డబ్ల్యూ మేడం గారు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చితే పిల్లలందరూ కూడా చెప్పారు, మా సారు మమ్మల్ని కడగమని చెప్పలేదు, మా సారు ఎప్పుడు కూడా చీపుర్లకి ఫినాయిల్కి 10 రూపాయలు మా దగ్గర నుండి కలెక్ట్ చేయలేదు, కుళ్ళిపోయిన కూరగాయలతో భోజనం పెట్టలేదని అందరూ చెప్పి రాసిచ్చినప్పటికి కూడాను, అందరూ మౌఖికంగా రాతపూర్వకంగా ఇచ్చినప్పటికి కూడా మధ్యాహ్నం వచ్చింది ఆవిడే సాయంకాలం 7 గంటలకల్లా కనీసం నాకు ఛార్జీ మెమో కానీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం కానీ ఏమీ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పీక నరికేసినట్టు సస్పెండ్ ఆర్డర్ పెడితే 56 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని హార్ట్ అటాక్ చచ్చిపోను సార్. కనీసం ఇంటి కూడా ఇవ్వకుండా చేస్తే నా భార్య పిల్లలు ఏమైపోవాలి సార్? ఎక్కడ రిమార్క్ లేదు సార్, ఎక్కడ కూడాను. ఇది కూడా ఈ స్నేహ క్లబ్బు ప్లాటినం జూబ్లీ జరిగినప్పుడు మన అనకాపల్లి వైజాగ్ 2 హాస్టల్స్ కలిసి ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ వార్డెన్ చెప్పి అప్పుడు జేడి శ్రీనివాస్ గారిని అడిగితే నా పేరు సైట్ చేయడం జరిగింది సార్. 2 జిల్లాల్లో కూడా బెస్ట్ వార్డెన్గా చూడండి ఎంతమంది పురంధేశ్వరి గారు మిగతా నాయకులందరూ కూడా సన్మానం చేయడం జరిగింది సార్. చెప్పండి సార్. నా పేరు ఆర్ ప్రసాదరావు సార్. ప్రసాదరావు గారు, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్డెన్గా చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఎక్కడైనా ఇటువంటి రిమార్క్ ఉందా? ఎక్కడా లేదు సార్. 32 సంవత్సరాల నుండి చేస్తున్నాను సార్. నా దగ్గర నుండి కనీసం 5000 చిల్డ్రన్స్ అన్న నా కింద చదువుకుని ఉంటారు సార్. ఇప్పుడు పెద్ద పొజిషన్లోనే ఉన్నారు. ఎక్కడ ఒక్క చోట కూడా ఇలాంటి రిమార్క్ లేదు సార్. నా సార్ రైట్ సార్. ఇప్పుడు ప్రత్యేకంగా ఏఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అంటే యూత్ ఎవరైతే ఉన్నారో, ఆ యూత్ ఫెడరేషన్ వారికి మీకు ఏమైనా పాత ఎలిగేషన్స్ ఏమైనా? పాత ఎలిగేషన్స్ అంటే వీళ్ళు ఏదైనా వచ్చి ఇలా డబ్బుల కోసం అడుగుతున్నప్పుడు నేను ఇవ్వలేదనే కక్షతోటి వాళ్ళు చేయడం జరుగుతుంది సార్. అంటే వాళ్ళు మీకు డబ్బులు అడగడానికి కారణాలు ఏంటి? వాళ్ళు ఎందుకు అడుగుతారంటే లంచం అడుగుతున్నారా? అంటే వరద బాధితుల నిమిత్తం అని చెప్పేసి ఆ కాగితం కూడా ఉందండి. వరద బాధితుల నిమిత్తం విజయవాడ వరద నిమిత్తం 2 బస్తాల బియ్యం, నూనె డబ్బాలు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడిగారు సార్. 2 బస్తాల బియ్యం నేను ఎక్కడ తెచ్చిస్తాను సార్? ఆల్రెడీ మాకు ఎన్జిఓలకి ఒకరోజు జీతం కట్ అవ్వడం అయింది సార్. జీతం కట్ చేశారు సార్ గవర్నమెంట్. మేము ఇష్టపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. అది విషయం. అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసేయడానికి కారణం ఇది ఒకటే అని అంటున్నారా, లేదంటే ఏమైనా బలమైన కారణాలు అని చెప్పి మీ పై ఆఫీసర్లు ఏమైనా చెప్తున్నారా? మా ఏఎస్డబ్ల్యూ గారు కూడా ఏం చేస్తారంటే ఆఫీస్ స్టేషనరీకి నన్ను డబ్బులు అడిగారు సార్. నేను ఇవ్వలేదు. తర్వాత ఒక కుర్రవాడికి 10 రూపాయలు చొప్పున అందరూ వార్డెన్లు ఇస్తా ఉంటే నేను ఇవ్వలేదు. దాంతో కోపంతో ఇక్కడ అసత్యం లేకపోయినప్పటికీ ఇక్కడ అంతా పిల్లలకు అందరూ మంచిగా చెప్తున్నప్పటికీ మరి ఆవిడ ఏమి రిపోర్ట్ రాసి ఇచ్చిందో తెలియదు. ఆవిడ రిపోర్ట్ ద్వారా సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడకి కూడా నా మీద కోపం ఉంది సార్. ఈ సస్పెండ్ విషయంలో ఏదైతే ఇప్పుడు కలెక్టర్ గారిని ఆశ్రయించారో, కలెక్టర్తో మీరు మాట్లాడారా? ఏం మాట్లాడితే కలెక్టర్ గారు ఏం జవాబు ఇచ్చారు? ఇంకా ఈరోజు కొత్తపల్లి వెంకటరమణ గారు వచ్చారు సార్. ఆల్రెడీ కొత్తపల్లి వెంకటరమణ గారు ద్వారా ఎస్సీ కమిషన్ సభ్యులు 2 రోజుల క్రితం వస్తే ఆయనకి సమర్పించడం జరిగింది సార్. సార్ గారు మంచిగా స్పందించారు. కాబట్టి జెన్యూన్ ఆఫీసరు
జెన్యూన్ ఆఫీసర్ అని కూడా అతను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మా లీడర్ అయిన కొత్తపల్లి వెంకట్రావు గారిని నేను ఆశ్రయించాను. ఆయన వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడతారు సార్. మరి కలెక్టర్ గారు ఏం చెప్తారని తర్వాత మీకు తెలియజేస్తారు. అంటే ప్రధానంగా మీరు అడుగుతున్న డిమాండ్ ఏంటి? ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మీరు వచ్చారు అంటే ఏ విధమైన న్యాయం మీకు జరిగితే మరలా మీరు డ్యూటీలోకి వెళ్తారు? ఏ విధమైన సత్వర న్యాయం మీరు కోరుకుంటారు? సార్, అక్కడ జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏఎస్ఎఫ్ లీడర్సు వర్కరు పిల్లల చేత బలవంతంగా మరుగుదొడ్లు కడిగించడం అనేది వీళ్ళంతా పనిని కుట్ర సార్. ఇది ఇక్కడ ఆ పనిని కుట్రలో నన్ను అనవసరంగా బలి చేయడం జరిగింది సార్. అది విషయం. అందుకనే సస్పెండ్ రివోక్ చేసి మళ్ళా నాకు అదే హాస్టల్లో పోస్టింగ్ ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం సార్. పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు సార్. మా సార్ మాకు కావాలి. అందుకని పేరెంట్స్ పనులు మానుకొని కలెక్టర్ గారిని కలుద్దామని ఇక్కడికి రావడం జరిగింది సార్. మరి ఈ విషయం మీద మరికొంత సమాచారాన్ని ఎవరైతే మరి దీనికి నాయకులుగా కొత్తపల్లి వెంకటరమణ గారు ఉన్నారో, ఆయన ఎప్పటి నుంచో మరి పోరాట యోధులుగా ఉన్నారు. మరి దళితుల మీద ఎక్కడ ఏం జరిగినా సరే కంపల్సరీ ఆయన వచ్చి తీరుతారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి వెంకటరమణ గారు, అంటే ప్రజా సమస్యలు అంటే ఎక్కడున్నా మీరు ఉంటారు కంపల్సరీ. అక్కడ ప్రజా సమస్యలు క్లియర్ అయినంత వరకు ఉంటారు. అందులో ఇప్పుడు దళితుల మీద వివక్ష జరుగుతుంది. అసలు దళితుల మీద ఎందుకు వివక్ష జరుగుతుంది? కేవలం ఈయన దళితులైన కారణం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కులం ఉంది, మతం ఉంది, లంచగొండితనం ఉంది, చెత్త చెదారం అంతా ఈ డిపార్ట్మెంట్ కుళ్ళు కంపు కొడుతూ ఉంది. గత డీడీల దగ్గర నుంచి ఇప్పుడు డీడీ వరకు కూడా లంచాలమయమైపోయింది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక సంఘటన చెప్తాను. ప్రభుత్వం ఎంత గుడ్డుగా ఉందో అధికారులు కూడా అంతే గుడ్డుగా ఉన్నారు. కాబట్టి ఒక బ్లైండ్ ఆవిడ్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి ఎస్సీ పిల్లల విద్యార్థులకి వంట చేయడానికి అక్కడ పెట్టారంటండి. ఇక్కడ అర్థం అవుతుంది కదా, ఎస్సీలు అంటే అంత నీచమైన పరిస్థితుల్లో ఉందని ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ. అందువల్ల ఏం చెప్తానంటే, వాళ్ళు చేసిన నేరాలు, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక నిజాయితీపరుడైన ఒక దళిత అధికారిని, వార్డెన్ని ఈరోజు సస్పెండ్ చేశారు. నేరం అంతా వాళ్ళ దగ్గర ఉంది. గుడ్డు మనిషికి ఏమిటండి? గుడ్డు మనిషి వంట ఇస్తారండి, గుడ్డోడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారండి, గుడ్డోడికి విమానం నడుపుకొని ఇస్తారండి. ఏమిటి పరిస్థితి? గుడ్డ ఆవిడకి వస్తే ఆవిడ డ్యూటీకి రాదంటండి. ఆ తాలూకు ఎవరొకరు వస్తారంటండి. వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం సరిగ్గా ఉండట్లేదు, పిల్లలు తినట్లేదు. ఈ విషయం మీద వార్డెన్ గారు పెట్టినప్పుడు అయితే ఏం చేశారు? వార్డెన్ గారిని 2-3 సార్లు అని అడిగితే మేము చూస్తాం, చేస్తాము అని ఆయన రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఏకపక్షంగా డీడీ సోషల్ వెల్ఫేరు, ఏఎస్డబ్ల్యూ మేడం, తర్వాత ఏఎస్ఎఫ్ నాయకులు కలిసి ఒక పథకం ప్రకారంగా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ రివర్క్ చేయాలంటున్నాం. లేని పక్షంలో మేము మినిస్టర్ గారి కోసం సీఎం గారు కూడా లెటర్స్ పెడతాం. వెంకటరమణ గారు, అంటే ఈ పోస్ట్ తీసేయడం అని అంటే దీని వెనకాతల ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పాలి. మరి ఈ కోణంలో ఎవరైనా నాయకుల తాలూకు, ఎమ్మెల్యేలు, ఎంపీల తాలూకు మనసులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి, ఈయన తీసేయడానికి ఇవన్నీ ప్లాన్ చేశారు? ఎమ్మెల్యేలు, ఎంపీల తాలూకా ఎవరు లేరు సార్. అంత కుట్ర లేదు. కేవలం ఏంటంటే ఆ ప్లేస్ను ఇంకొకరికి ఇవ్వాలి. ఆ ప్లేస్ని అమ్ముకోవడానికి డీటీ సోషల్ వెల్ఫేర్, ఏఎస్డబ్ల్యూ చూస్తున్నారు. ఏం చేయాలి? ఆ ప్లేస్ని లేపేయాలనుకుంటే కొంతమంది వ్యక్తులని తీసుకున్నారు. ఎవరు? స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్నారు, అక్కడ వాచ్మెన్ అప్పారం తీసుకున్నారు. అక్కడ ఉన్న ఈయన లేని వ్యక్తి టైంలోనే ఈ సీన్ క్రియేట్ చేసి ఆయన మీద ఒక ఆరోపణ చేసి ఆ ప్లేస్ ఖాళీ చేశారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఏది సస్పెండ్ అంటే పనిష్మెంట్ కదా, ఈ రోజు కదా రేపేని ఇస్తాము, కానీ ఆ ప్లేస్ ఇవ్వనంట. అంటే ఆ ప్లేస్ అమ్ముకోవడానికి డీడీ చేస్తున్న కుట్ర. అంతేగాని ఆయన నిజంగా నేరం చేస్తే కలెక్టర్ గారికి కూడా ఇచ్చేది కూడా తప్పు. కలెక్టర్ గారు కూడా ఇప్పటికైనా పేరెంట్స్ స్టూడెంట్స్ మీద కమిషన్ వేసి అడగమని చెప్తా నేను. అక్కడికి తప్పు అయితే నేను మీసం గురించుకుంటాను నేను. కాబట్టి ఇది ఏకపక్షంగా జరిగినటువంటి సస్పెన్షన్ కాబట్టి అన్నీ రివోక్ చేసి అదే ప్లేస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇందులో ప్రత్యేకంగా సార్ ఏమంటున్నారంటే, ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల మీద అభియోగం పెడుతున్నారు. అంటే నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఇది పెద్దదైందని చెప్పి. అసలు వారు కమ్యూనిస్టులు కదా, వాళ్ళు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతారు? ఒకటి ఆలోచిస్తారండి, ప్రతి ఒక్కరికి కూడా హాస్టల్స్ అదొక ఫండ్ అయిపోయిందండి. వార్డెన్స్ అవతకలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఫండ్ అడగాలి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు పర్సనల్గా అడుగుతున్నారా, ఏంటో అడుగుతున్నారు కాదు. ఇలాగ వార్డెన్లు అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, వాళ్ళు వచ్చి మెయింటైన్ అవ్వడం జరుగుతూ ఉంది. కారణం ఏమిటంటే స్టూడెంట్స్ అందరిని అడగన్నాం, కొన్ని సంఘాలు ఇలా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్న లోపాలు ఎక్కడ లోపం ఉన్నదో లోపం చూపించాలి, లోపం లేని దగ్గర లోపం చూపించి డబ్బు అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి? మేము వరద బాధితులకు ఇస్తున్నాం అంటున్నారు. అదేంటయ్యా, రాష్ట్రం మొత్తం అంత వరదలు రాలే కదా. విజయవాడలో ఒక 30 వార్డులు వచ్చిందవునా, అది ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వానికి కొన్ని 100 మంది, కోట్ల మంది ఈ కార్పొరేట్ సంస్థలు సీఎం గారికి ఇస్తున్నారు. నువ్వెందుకు ఇవ్వాలి?
పోనీ ఇచ్చారనుకోండి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి అండి. ఆ ప్రభుత్వ ఉద్యోగం నుంచి జీవో ఒకటి రిలీజ్ చేసింది, ప్రతి ఉద్యోగం నుంచి ఒక రోజు జీతం కట్ చేయమని. ఆయన ఇచ్చేసరికి ప్రభుత్వానికి, మరి నీకెందుకు ఇవ్వాలి? నీకు ఇవ్వలేదని, నీ అవసరాలు తీర్చలేదని చెప్పి ఆయన మీద అభియోగం వేస్తాయి. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఎవరైనా సరే వాస్తవాలు ఉంటే ఇక లోపలికి వెళ్ళాలి సార్, లేకపోతే వెళ్ళడానికి వీలు లేదండి. కాబట్టి ఇది తప్పుడు సస్పెన్షన్, తప్పుడు రిపోర్ట్ అని మీకు చెప్తున్నాం. రైట్. పరిస్థితి అయితే ఇది వినోద్. ఎందుకనంటే దీని మీద ఎవరైతే వార్డెన్ని సస్పెండ్ చేస్తారో మరి సస్పెండ్ అనేది కరెక్ట్ కాదని, ఎందుకంటే తప్పుడు సమాచారం మేరకు ఇది సస్పెండ్ చేశారు. దీని పూర్వపరాలు పరిశీలించి సస్పెండ్ చేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద అభియోగం వచ్చిందంటే అది అవునా కాదా, ఎంతవరకు నిజమని చెప్పి ఆలోచన చేసి అప్పుడు ముందుకు వెళ్ళాలని మరి అధికారులు కూడా దీని మీద పరిశీలించి మరి చర్యలు తీసుకోవాలని మరి తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.